ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజున మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం చక్రపాణి యొక్క ఆలయం. ఇది వైష్ణవ ఆలయాల్లో ఒకటిగా ప్రాముఖ్యత చెందింది. ఇక్కడ వైష్ణవ ఆలయంలో నారాయణుడు త్రినేత్రుడుగా పూజలు అందుకుంటూ ఉంటాడు. వైష్ణవ ఆలయాల్లో విష్ణుమూర్తిని తులసి దళాలతో ఆరాధిస్తారు. కానీ ఇక్కడ స్వామివారిని మాత్రం బిల్వ దళాలతో పూజిస్తారు. ఎందుకంటే ఈ స్వామి ముక్కంటి. అవును. శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు 3 నయనాలతో త్రినేత్రుడుగా దర్శించడం ఇచ్చే మహిమాన్విత క్షేత్రమే చక్రపాణి ఆలయం. కుంభకోణంలో ఉన్న ప్రముఖ వైష్ణవాలయాల్లో ఒకటి ఈ చక్రపాణి ఆలయం. 5 అంతస్తుల రాజగోపురంలో అలరారి ఈ మహమాన్వితుని క్షేత్రమైన దర్శిస్తే రాహు, కేతు, శనిదోషాలు పోతాయని, త్వరగా వివాహం కుదురుతుందని కూడా భక్తుల యొక్క నమ్మకం. మరి ఈ చక్రపాణి ఆలయం క్షేత్ర పురాణం ఇవాళ మనం తెలుసుకుందాం. జలంధరాసురుడైన రాక్షసుడు దేవతల్ని, సామాన్యుల్ని ఇబ్బంది పెట్టడంతో అంతా వెళ్ళి విష్ణుమూర్తికి విన్నవించుకున్నాడంట. అప్పుడు స్వామి అతన్ని సంహరించేందుకు సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తాడు. ఆ అసుర సంహారం అయ్యాక కావేరీ నది ప్రవాహం ద్వారా సుదర్శన చక్రం పాతాళం నుంచి బయటకు వచ్చిందంట. ఆ సమయంలో కావేరీ నదిలో స్నానం ఆచరిస్తున్న బ్రహ్మదేవుడు ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలో ఆ సుదర్శన చక్రాన్ని ప్రతిష్ఠించాడంట. దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తున్న ఈ చక్రం ప్రభావంతో సూర్యుడు వెలుగు తగ్గిపోతూ వస్తుందంట. దాంతో సూర్య భగవానుడు విష్ణుమూర్తిని పూజించాడంట. దానికి మెచ్చిన స్వామి సుదర్శన చక్రం నుంచి ప్రత్యక్షమై సూర్యుడిని అనుగ్రహించడం అనేది కూడా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అలా సూర్యుడు తిరిగి తన తేజరాశిని పొంది కృతజ్ఞతగా ఈ ఆలయం నిర్మించాడని భక్తులు చెప్తూ ఉంటారు. సుదర్శన చక్రం నుంచి ఉద్భవించడం వల్లే స్వామి చక్రపాణిగా పూజలు అందుకోవడం మొదలుపెట్టాడు. ఈ క్షేత్రంలో విష్ణుమూర్తికి పరమేశ్వరుడి మాదిరి 3 నేత్రాలు ఉంటాయి. అందుకే బిల్వదళాలతో పూజిస్తారు. ఈ ఆలయంలో సుదర్శన యజ్ఞం చేయించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం. మాఘమాసంలో స్వామివారిని పురవీధుల్లో ఊరేగించే వేడుకను చూడడానికి 2 కళ్ళు సరిపోవు అని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. మరి తెలుసుకున్నారు కదా చక్రపాణి ఆలయం యొక్క విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా